హాయ్ వ్యూవర్స్, వీడియోలో కనబడుతున్న మోటార్ వచ్చేసి 10 HP మోటారు. ఈ మోటార్ని చాలా రోజుల నుంచి యూజ్ చేయకుండా మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ మోటార్ని వర్కింగ్ కండిషన్లో ఉందో లేదో చెక్ చేసి ట్యాంకులో ఉన్న వేస్ట్ వాటర్ని పంప్ అవుట్ చేయడం కోసం యూజ్ చేయాలి. ఈ మోటార్కి డెల్టాలో ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలో చూద్దాము. ముందుగా టెర్మినల్ బాక్స్కి ఉన్న బోల్ట్స్ని లూజ్ చేసి టెర్మినల్ బాక్స్ యొక్క క్యాప్ని తీస్తున్నాను. చూడండి, క్యాప్ తీసిన తర్వాత టెర్మినల్ బాక్స్లో కనెక్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కనెక్టర్కి 6 వైర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 6 వైర్స్ ఏంటంటే మోటార్ లోపల వైండింగ్ అనేది 3 కాపర్ వైండింగ్స్తో చేయబడి ఉంటుంది. U1 U2 అనేది ఒక వైండింగు, V1 V2 అనేది ఒక వైండింగు, W1 W2 అనేది ఒక వైండింగు. కింద ఉన్నటి అన్నీ U1 V1 W1, పైన ఉన్నటి అన్నీ U2 V2 W2. ఈ విధంగా మనకి వైండింగ్ అనేది చేయబడి ఉంటుంది. కనెక్టర్కి క్రింద వైపు ఉన్న 3 వైర్స్ని, అదే U1 V1 W1ని ప్రైమరీ వైండింగ్స్ అంటాము. కనెక్టర్కి పైన ఉన్న కనెక్ట్ అయిన 3 వైర్స్ని సెకండరీ వైండింగ్స్ అంటాము. అదే U2 V2 W2. చూడండి, U1 U2 ఒక కాయిలు, V1 V2 ఇంకొక కాయిలు, W1 W2 అనేది ఇంకొక కాయిలు. చూడండి, U1 U2, V1 V2, W1 W2. ఓకే, ఇప్పుడు మనం 3 కాయిల్స్ యొక్క ఓమిక్ వాల్యూ చెక్ చేయాలి. మల్టీమీటర్ని చూడండి, ఓమిక్ వాల్యూలో సెట్ చేసుకున్నాను. ముందుగా U1 UTకి ప్లేస్ చేసి చెక్ చేస్తున్నాను. చూడండి, ఓమిక్ వాల్యూ వచ్చేసి 1.6 వచ్చింది. ఇప్పుడు V1 V2కి చెక్ చేసినప్పుడు సేమ్ 1.6 వచ్చింది. W1 W2కి చెక్ చేసినప్పుడు 1.6 వచ్చింది. 3 కాయిల్స్ యొక్క ఓమిక్ వాల్యూ అనేది సేమ్గా రావాలి. ఓమిక్ వాల్యూస్ సేమ్గా రానప్పుడు 3 వైండింగ్స్ యొక్క కాపర్ కాయిల్స్ అనేవి ఎక్కువ కరెంట్ని కన్జ్యూమ్ చేసి వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓమిక్ వాల్యూస్ చేంజ్ అయినప్పుడు మనం రీవైండింగ్ చేయించుకుంటే బెస్ట్. అలాగే మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో పెట్టుకొని 3 కాయిల్స్ నుంచి బాడీకి కూడా మనం మల్టీమీటర్తో చెక్ చేయాలి. కాయిల్ టు బాడీ చెక్ చేసినప్పుడు మనకి మల్టీమీటర్లో ఓపెన్ రావాలి. మల్టీమీటర్తో మనం చెక్ చేసినప్పుడు కాయిల్ టు బాడీ మనకి కంటిన్యూటీ అనేది 0 వచ్చినప్పుడు లోపల మోటార్లో కాపర్ కాయిల్ అనేది బాడీకి ఎక్కడో టచ్ అవుతుంది అని అర్థము. సో మనం పవర్ ఇచ్చినప్పుడు షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్సులేషన్ పేపర్ అనేది డ్యామేజ్ అయినప్పుడు కాపర్ కాయిల్ అనేది బాడీకి టచ్ అవుతుంది. సో అప్పుడు మనము రీవైండింగ్ చేయించుకోవడం చాలా వరకు మేలు. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఇప్పుడు మనము మోటార్కి సప్లైని ఇస్తున్నాము. చూడండి, ఈ మోటార్కి మనం 3 ఫేజ్ వోల్టేజ్ని ఇవ్వాలి. 3 ఫేజ్ వోల్టేజ్ అంటే 415 వోల్టేజు. చూస్తున్నారా, ప్రైమరీ వైండింగ్స్ దగ్గర మనము U1 V1 W1 ఉన్నాయి కదా కింద టెర్మినల్ కనెక్టర్ దగ్గర. అక్కడ U1కి Rని, అలాగే V1 దగ్గర Yని, W1 దగ్గర Bని కలిపాను. చూశారు కదా. ఇప్పుడు కటింగ్ ప్లయర్ తీసుకొని వాటిని టైట్గా చేస్తున్నాను. దీనిని టెంపరరీ కోసమే యూజ్ చేస్తున్నాం కనుక కటింగ్ ప్లయర్ని యూజ్ చేసి అలా టైట్ వేస్తున్నాను. వ్యూవర్స్, మనం డెల్టాలో ఈచ్ కాయిల్కి 450 వోల్టేజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. చూడండి, U1 WTకి L1 ఇస్తున్నాము, U2 V1కి L2ని, V2 W1కి L3ని ఇస్తున్నాము. అంటే ఈచ్ కాయిల్ అనేది 450ని తీసుకుంటుంది. చూడండి, కనెక్టర్ ప్లేట్స్ని యూజ్ చేసి మనము U1 W2ని షార్ట్ చేసాము, అలాగే V1 U2ని షార్ట్ చేసాము, అలాగే W1 V2ని షార్ట్ చేసాము. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఇప్పుడు మనం టెర్మినల్ బాక్స్కి ఉన్న కవర్ని తిరిగి అదే పొజిషన్లో బోల్ట్స్ టైట్ వేసి బిగించేస్తున్నాను. చూడండి, టెర్మినల్ బాక్స్ కవర్ని బిగించిన తర్వాత మోటార్కి కనెక్ట్ అయిన పంపు దగ్గర డిశ్చార్జ్ హోస్ని, అలాగే సక్షన్ హోస్ని కనెక్ట్ చేస్తున్నాము. చూడండి, మనము చాలామంది
మోటార్ యొక్క డైరెక్షన్ ఎటువైపు తిరుగుతుంది అని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మోటార్ వెనకాల ఫ్యాన్ కవర్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ కవర్ దగ్గర నుంచి చూసినప్పుడు మనం మోటార్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. అలా కాకుండా మనం పంపు దగ్గర వచ్చినప్పుడు, అంటే మోటార్ యొక్క షాఫ్ట్ దగ్గర నుంచి చూసినప్పుడు మనకి షాఫ్ట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఓకే వ్యూయర్స్, ఈ డైరెక్షన్ని ఫార్వర్డ్ డైరెక్షన్ అంటారు. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే అర్థమైంది కదా, మోటార్ వెనకాల వైపు నుంచి చూసినప్పుడు మనకి ఫ్యాన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. అంటే గడియారం ఎలా తిరుగుతుందో అలాగా ఫ్యాను తిరగాలి. ఇది వచ్చేసి డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ బాక్సు, అంటే డిఓఎల్ స్టార్టర్ బాక్సు. మనము హై పవర్ని కన్జ్యూమ్ చేసే మోటార్స్ దగ్గర సప్లైని డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఇలాంటి స్టార్టర్ బాక్స్ని యూజ్ చేసి మనము సప్లై అనేది ఇవ్వాలి. ఈ డిఓఎల్ స్టార్టర్ బాక్స్లో ఒక కాంటాక్టర్ ఉంటుంది, అలాగే ఒకటి థర్మల్ ఓవర్లోడ్ రిలే ఉంటుంది, అలాగే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి పుష్ బటన్స్ ఉంటాయి. కాంటాక్టర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే కంట్రోలింగ్ కోసము కాంటాక్టర్ని యూజ్ చేస్తాము. థర్మల్ ఓవర్లోడ్ రిలేని ఎందుకు యూజ్ చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు, అలాగే ఓవర్ కరెంట్ తీసుకున్నప్పుడు మోటార్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ థర్మల్ ఓవర్లోడ్ రిలే అనేది సేవ్ చేస్తుంది. ఈ డిఓఎల్ స్టార్టర్ బాక్స్ వచ్చేసి 10 HP మోటార్కి వాడే డిఓఎల్ స్టార్టర్ బాక్స్. చూసారా, నేను ఆల్రెడీ ఇన్కమింగ్ కోసము 1 మీటర్ వైర్ని కాంటాక్టర్ యొక్క ఇన్పుట్ దగ్గర కలిపాను. ఇప్పుడు మనము అవుట్ గోయింగ్ అంటే మోటార్కి కనెక్ట్ చేసిన కేబుల్ని ఈ థర్మల్ ఓవర్లోడ్ రిలే దగ్గర కనపడుతున్న కనెక్టర్స్ దగ్గర కలపాలి. L1, L2, L3ని కలపాలి. ఆ కేబుల్ని ఎలా కలపాలో చూద్దాము. స్టార్టర్ బాక్స్ కింద 2 హోల్స్ ఇచ్చింటారు. ఆ ఫస్ట్ హోల్ దగ్గర ఇన్కమింగ్ కేబుల్ని తీసుకున్నాను, ఆ సెకండ్ హోల్ దగ్గర నుంచి అవుట్ గోయింగ్ కేబుల్ని తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు L1ని ఫస్ట్ కనెక్టర్ స్క్రూ దగ్గర కలుపుతున్నాను. దానిని కలిపిన తర్వాత L2 కేబుల్ని సెకండ్ స్క్రూ దగ్గర కలుపుతున్నాను, అలాగే L3 కేబుల్ని థర్డ్ స్క్రూ దగ్గర కలుపుతున్నాను. ఓకే వ్యూయర్స్, ఈ డిఓఎల్ స్టార్టర్ బాక్స్ దగ్గర కనెక్షన్స్ అనేవి అయిపోయాయి. చూసారా, కాంటాక్టర్కి సప్లై ఇచ్చినప్పుడు కాంటాక్టర్ అనేది ఎలా మూవ్ అవుతుందో చూడండి. చూసారు కదా, కాంటాక్టర్ అనేది ఆన్ అయినప్పుడు ఆ కనెక్టర్స్ అనేవి అలాగా ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు క్లోజ్ అవుతుంది, కాంటాక్టర్ ఆఫ్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది. అటువైపు ఇన్కమింగ్, ఇది వచ్చేసి అవుట్ గోయింగ్. పైన థర్మల్ ఓవర్లోడ్ రిలే, కింద కాంటాక్టర్. స్టార్టర్ బాక్స్ దగ్గర కనెక్షన్స్ అయిపోయాయి. నేను చూపించిన విధంగా కనెక్షన్స్ కలపాలి. ఇప్పుడు మనం స్టార్టర్ బాక్స్కున్న క్యాప్ని పెట్టేసి స్క్రూస్ని టైట్ వేస్తున్నాను. చూడండి, గ్రీన్ బటన్ వచ్చేసి ఆన్, రెడ్ బటన్ వచ్చేసి ఆఫ్ బటన్. ఓకే, డిఓఎల్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మోటార్ పంప్కి కనెక్ట్ చేసిన సక్షన్ పైప్ని తీసుకెళ్ళి ట్యాంక్లో వేసాము. చూడండి, అలాగే డిశ్చార్జ్ని బయట వేసాము. ఓకే, ఇప్పుడు మనం సప్లై ఇవ్వాలి. చూడండి, టెస్ట్తో చెక్ చేసిన సప్లై ఎంసీబీ దగ్గర కనెక్ట్ చేశాను, డిఓఎల్ దగ్గరికి కనెక్ట్ చేసిన ఇన్కమింగ్ కేబుల్ దగ్గర. ఓకే, ఇప్పుడు సప్లై కూడా వచ్చింది కదా. స్టార్టర్ బాక్స్ దగ్గర గ్రీన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ప్రెస్ చేసిన వెంటనే మోటార్ అక్కడ ఆన్ అయింది. చూడండి,
ఓకే వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.